హలో గైస్, ఇవాళ మన పేస్లో అయితే నార్మల్ CD8 కౌంట్ అంటే ఏంటి అనేదైతే చూద్దాము. సో లాస్ట్ పేస్లో CD4 కౌంట్ అంటే ఏంటి, సో దాని వాల్యూస్ ఎలా ఉంటాయి, తక్కువైతే ఎలాంటి డిసీజ్ వస్తాయి, ఎక్కువైతే ఎలా ఉంటుంది అనేదైతే చూసాం కదా. సో సేమ్ ఇది కూడా ఒక బ్లడ్ టెస్ట్ అన్నమాట. సో ఈ CD8 కౌంట్ అని అయితే అంటారు. సో CD8 కౌంట్ అంటే ఏంటి అంటే, దీన్ని ఇంకో విధంగా సైటోటాక్సిక్ టీ సెల్ కౌంట్ అని అయితే అంటారనమాట. ఎందుకు అంటే ఇప్పుడు డబ్ల్యూబీసీ అయితే ఉంది కదా. సో ఈ తెల్ల రక్త కణాలలో చాలా సెల్స్ అయితే కలిపి ఉంటాయన్నమాట. సో ఏదైనా బయట నుండి మనకి ఇన్ఫెక్షన్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వెంటనే ఈ డబ్ల్యూబీసీ అనేది యాక్టివేట్ అవుతుంది. డబ్ల్యూబీసీ అనేది యాక్టివేట్ అయ్యి వెంటనే ఈ ఇన్ఫెక్షన్‌తో ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. సో మన బాడీ తనకు తానుగా తను ఇలా కాపాడుకుంటుంది. అయితే CD8 కౌంట్ ఈ సెల్స్ ఎలా ఉంటాయి? ఈ సైటోటాక్సిక్ సెల్స్ ఎన్ని ఉంటాయి నార్మల్‌గా మన బాడీలో అనేదైతే ఇప్పుడు చూసేద్దాము. సో, ఒక బ్లడ్ డ్రాప్‌లో నార్మల్‌గా CD8 కౌంట్ ఎంత ఉంటుంది అంటే 150 సెల్స్ నుండి 1000 సెల్స్ వరకు అయితే ఉంటాయన్నమాట. సో, వితిన్ 1 డ్రాప్‌లో 150-1000 క్యూబిక్ సెల్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ CD8 కౌంట్ అనేది ఈ ఇమ్యూన్ సిస్టమ్‌లో అయితే ఎక్కువ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎందుకు అనేసంటే లైక్ క్యాన్సర్ సెల్స్ కానీ, వన్ మోర్ థింగ్ మన బాడీలోకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఎంటర్ అయ్యి ఒక సెల్ నుండి ఇంకో సెల్‌కి డిస్ట్రాయ్ అయితే జరుగుతుంటుంది కదా. సో, అలాంటప్పుడు వెంటనే CD8 ఈ సైటోటాక్సిక్ సెల్స్ అనేవి యాక్టివేట్ అయ్యి తన వంతు తనకు బాడీకైతే సహాయం చేస్తాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ CD8 కౌంట్ తక్కువ అయిపోయిందనుకోండి, వెంటనే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆహ్ తగ్గిపోతుందన్నమాట. సో, ఇమ్యూన్ పవర్ అనేది బాడీలో ఆ రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోతుంది. అలా కాదు, ఒకవేళ హైగా ఉంది అనుకోండి, హైగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ, ఫీవర్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈజీగా ఫైట్ చేసి బాడీని హెల్తీగా ఉంచుతుందన్నమాట. సో, నార్మల్ కౌంట్ ఎంత? ఒక చిన్ని బ్లడ్ డ్రాప్‌లో లైక్ 150 నుండి 1000 సెల్స్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ ఇన్ని సెల్స్ ఉంటాయి. ఫంక్షన్స్ ఏంటి అనేసంటే, ఈ బయట నుండి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వెంటనే మన బాడీని తనను తాను కాపాడుకోవడానికి ఈ డబ్ల్యూబీసీలో ఉన్న సైటోటాక్సిక్ సెల్స్ అనేటివి హెల్ప్ చేస్తాయన్నమాట. సో, ఇలా మన బాడీ అయితే తనకు తానుగా లైక్ ఆటో ఇమ్యూన్‌గా మన బాడీలోనే ఈ యాంటీబాడీస్ అనేటివి, సో యాంటీబాడీస్‌లో ఈ డబ్ల్యూబీసీ కూడా వస్తుందన్నమాట. ఎందుకు అంటే లైక్ డబ్ల్యూబీసీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. బయట నుండి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాడీని కాపాడుకోవడానికైతే సహాయం చేస్తుంది. సో థ్యాంక్ యూ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మన పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి.